తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధం లేని రాజీవ్ గాంధీ విగ్రహం సచివాలయం ఎదుట పెట్టడం శోచనీయమని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో ఆయనతో పాటు బీఆర్ఎస్ నేతలు సోమ భరత్ కుమార్, సి రాకేష్ కుమార్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ సోనియా గాంధీ మెప్పు కోసం రేవంత్ రెడ్డి రాజీవ్ గాంధీ విగ్రహం పెడుతున్నారని ఆరోపించారు. ఢిల్లీ బాసులను ప్రసన్నం చేసుకోవడానికి రేవంత్ రెడ్డి తెలంగాణ ఆత్మను తాకట్టు పెట్టారని అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలని కేసీఆర్ ప్లాన్ చేశారు. తెలంగాణ తల్లి విగ్రహంతో పాటుగా ఒక ప్లాజాను ఏర్పాటు చేయాలని కేసీఆర్ భావించారని ప్రశాంత్ రెడ్డి తెలిపారు. సంబంధం లేనటువంటి ఒక రాజకీయ పార్టీ నాయకుడైనటువంటి రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఈరోజు ఈ ప్రభుత్వం పెట్టడం చాలా శోచనీయం, బాధాకరం, సిగ్గుమాలిన చర్యగా బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్నది. తెలంగాణ తల్లి ఉండాల్సిన చోట రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం అంటే తెలంగాణ తల్లిని అవమానించైనా సరే సోనియా గాంధీ మెప్పు పొందేందుకు రేవంత్ రెడ్డి గారు ఆతృత పడుతున్నాడు. తన యొక్క చౌకబారు బుద్ధిని ఇవాళ తెలియజెప్తున్నాడు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్నది. తెలంగాణ మేధావులు, కళాకారులు, కవులు, బుద్ధిజీవులు అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టద్దు అని ఎంత చెప్పినా వినకుండా కేవలం తన ఢిల్లీ బాసుల్ని ప్రసన్నం చేసుకునేందుకు తెలంగాణ ఆత్మను ఈరోజు రేవంత్ రెడ్డి గారు తాకట్టు పెట్టినాడు అని చెప్పి నేను తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి బాధతో తెలియజేస్తా ఉన్నాను.